అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తెలుగమ్మాయి. అసలు తిరుపతిలో అలిపిరి పేరు ఎలా వచ్చింది అంటే 500 ఇయర్స్ వెనక్కి వెళ్తే శ్రీకృష్ణదేవరాయలు తర్వాత సౌత్ ఇండియన్లో చాలా వరకు రాజ్యాలు క్షీణించాయి. ఆ తర్వాత మొఘల్స్ అందరూ చాలా దాడులు దోపిడీలు చేసి మన తాలూకా దేవాలయాల్లో సంపదని తీసుకొని వెళ్ళిపోయేవారు. అయితే ఇదంతటికి అలీ అనే ఆయన టీం లీడర్గా ఉండేవారు. అలీ ఒక రాక్షసుడు లాంటి వాడు. అలానే ఒకరోజు తిరుమల కూడా వచ్చాడు. తిరుపతి వచ్చినప్పుడు అక్కడున్న అందరూ కలియుగ దైవాన్ని ముట్టుకోవద్దు అని చెప్పారు. కావాలంటే ఆ సంపదను అంతా మేము ఇస్తామని ఆ ఊరిలో ఉన్న జనమందరూ వాళ్ళ దగ్గర ఉన్న బంగారం డబ్బు వస్తువులు మొత్తం ఇచ్చారంట. అయినా సరే అలీ వినలేదు. వినకుండా కొండ ఎక్కబోయాడు. అది వరాహస్వామి తాలూకా కొండ కాబట్టి మొదటిగా వరాహని రూపంలో స్వామి హెచ్చరించారు. అయినా సరే వినకుండా అలీ ఇంకా కొంచెం ముందుకి వెళ్ళాడు. వెళ్ళే అప్పటికి ఆయనకి వెంటనే కంటిచూపు పోయింది. వెంటనే ఆకాశవాణి వినిపించి, ఏంటి అంటే దేవుడితోనే నువ్వు పరాచకాలు ఆడుతున్నావా? దేవుడికే ఎదురు వెళ్ళాలనుకుంటున్నావా? నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో అని ఆకాశవాణి వినిపించింది. అప్పుడు అలీ నాకు కంటి చూపు కావాలి అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు ఆకాశవాణి నువ్వు వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతే నీ కంటి చూపు మరలా నీకు తిరిగి వస్తుందని చెప్పాడు. ఆ ప్లేస్ ఏంటి అంటే అలీ అని అతను ఫిరే అంటే వాళ్ళ భాషలో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అని అర్థం. ఈ విషయం అందరికీ తెలిసి ఆ స్పాట్ని చూడడానికి చాలామంది వచ్చేవారు. అది పోను పోను అలిపిరిగా మారిపోయింది. చూశారు కదా అలిపిరి వెనకాల ఎంత కథ ఉందో. మీ ఇంట్లో మంచిగా భావించి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.